పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తున్నాము. ఇవాళ చివరి అధ్యాయంలోకి వచ్చాము. బహుశా నా ముఖంలో కొంచెం నవ్వు మీకు కనిపిస్తుందేమో, సంతోషం. ఎందుకనంటే యేసుక్రీస్తు యొక్క మరణం రెండు రకాలుగా మనకు సంతోషకరమైనటువంటి వార్త. మొదటిది, ఆయన మనందరి కొరకు ప్రాణాలు పెట్టాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది, మొదటిది. ఇక రెండవది, ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే ఆయన యొక్క మరణం అనేది అది ఎండింగ్ పాయింట్ కాదు. క్రైస్తవులందరికీ ఇది ఎంత సంతోషకరమైనటువంటి వార్త అంటే, అరే చనిపోతే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి స్థితిలో నుంచి యేసుక్రీస్తు ఏం చేశాడంటే, చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో మనం దేవుని దగ్గరికి వెళ్తాము, మనం పునరుత్థానం అవుతాము అని యేసుక్రీస్తు నిరూపించినటువంటి సంఘటన మనం 16వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. అందుకే నేను 15వ అధ్యాయం అయిపోగానే కొంచెం మళ్ళీ ఇది తీసి ఓపెన్ చేసి చదువుకుంటుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అది నా ఫేస్లో మేబీ రిఫ్లెక్ట్ అవుతుందేమో. 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినం గడిచిన తర్వాత మగ్దలా మరియమ్మ, యాకోబు తల్లి యగు మరియమ్మ, సలోమి అమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారం వేకువజామున బయలుదేరి సూర్యోదయమునకు సమాధిని చేరిరి. మనం ముందు అధ్యాయంలోనే చూసాము. వీళ్ళు మగ్దలా మరియమ్మ ప్లస్ యోసేపు తల్లి అయిన మరియమ్మ, వీళ్ళిద్దరూ సమాధిని గుర్తుపెట్టుకొని ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అని అంటే, 3 రోజుల పాటు సాధారణంగా వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, ఆ శరీరాన్ని అభిషేకిస్తూ ఉంటారు, ఆ పరిమళ తైలాలతో దాన్ని అభిషేకిస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది ఆనాటి సమాజంలో. సో వీళ్ళు ఆదివారం అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి చేద్దాము, ఆ యొక్క అభిషేకం చేద్దాం, ప్రేయర్ చేద్దామని అనుకున్నప్పుడు 3వ వచనంలో చూడండి, సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడును అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అరే అక్కడ ఒక పెద్ద రాయిని తోసిపెట్టారు. ఎందుకనంటే యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అనేటువంటి మాటను ముందే అన్నాడు. కాబట్టి ఈ సైనికులను తోడుగా ఉంచండి, పెద్ద రాయిని దొర్లించండి అని చెప్పి ఒక రాజాజ్ఞలాగా దాన్ని పాటించి యేసుక్రీస్తు ఆ యొక్క సమాధి ఏదైతే ఉందో దాన్ని బాగా కట్టుదిట్టం చేసి పెట్టారు. సో ఇప్పుడు అంత పెద్ద రాయిని మనం ఎక్కడ దొర్లించగలము అని ఆలోచించుకుంటూ వెళ్తున్నారు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అది ఒక పెద్ద రాయి. కానీ వారు వెళ్ళి చూసినప్పటికీ ఆ రాయి తొలగింపబడి ఉండుట చూసిరి. వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చొని ఉన్న యువకుని చూసి ఆశ్చర్యచకితులైతిరి. వాళ్ళు చూడండి, వెళ్ళేసరికి ఆ రాయి తీయబడి ఉంది. వీళ్ళు ఇంకా తీయగానే ఏం చేస్తారు, సాధారణంగా అసలు యేసుక్రీస్తు యొక్క శరీరం ఉందా లేదా అని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఎవరో ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నాడు, నార వస్త్రాలు ధరించి ఒక మంచి తెల్లని వస్త్రంలో కూర్చున్నటువంటి యువకుడు ఉన్నాడు. ఈ యువకుడు మేబీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యువకుడు ఎవరో మనకు తెలుస్తుందేమో. చూద్దాం 6వ వచనంలో. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యను, ఇక్కడ లేడు. వచ్చి మీరు ఆయన ఉంచిన స్థలమును చూడుడు. ఆయన ఒక మహాశుభవార్తను తెలియజేశాడండి. యేసుక్రీస్తు గురించినటువంటి మాటలన్నీ కలిపి సువార్త అని మనం చెబితే, ఈ వ్యక్తి చెప్పినటువంటి వార్త ఏదైతే ఉందో, ఇదిగో మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన పునరుత్థానుడయ్యను, ఇక్కడ లేడు అని చెప్పినటువంటి ఈ వార్త ఏదైతే ఉందో, ఇది మహాసువార్త, మహాశుభవార్త అని చెప్పలేము. ఖచ్చితంగా ఆ పేరు టైటిల్ ఇవ్వాల్సిందే. ఎందుకనంటే ఇది మన క్రైస్తవులకి అంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు, ఆయన మీకంటే ముందు గలిలయకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్టు మీరు ఆయనను అచట చూచెదరు అని చెప్పుడు అనను. సో చూడండి, వీళ్ళకేమని చెప్తున్నారంటే, మీరు వెళ్ళి పేతురుకు ముందు ఈ విషయం చెప్పండి, పేతురుకు మిగిలిన శిష్యులకు. పేతురు పేరు ప్రస్తావన, ఎందుకంటే ఆయన పేతురు. ఇప్పటి నుంచి చర్చని నడిపించబోయేది, ముందుండి నడిపించేటువంటి వ్యక్తి పేతురు గారే. మీరు అపోస్తలుల చర్యలు తీసి 1వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోండి 15వ అధ్యాయం వరకు, అన్ని చోట్ల పేతురు 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 పేతురు. ఎందుకనంటే చర్చ్ ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో నడవబోతోంది. అందుకని ఆ శిష్యులతో, ఆ స్త్రీలతో అంటున్నారు, మీరు వెళ్ళి వెంటనే అక్కడ చెప్పండి అని అన్నాడు. 8వ వచనం. వారు ఆశ్చర్యంతోనూ భయముతోనూ బయటకు వచ్చి అటు నుంచి పరిగెత్తిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. సో వాళ్ళు ఒక రకంగా ఆశ్చర్యంలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు, భయంలో ఉన్నారు, పరిగెత్తారు. ఆ ఆనందంలో, ఆ భయంలో అసలు చెప్పలేదంట వాళ్ళు ఎవరికి ఏమి.
గ్రీకులో ఉన్నటువంటి ఒరిజినల్ మార్కు గాస్పెల్లో ఇంతటితోనే మార్కు సువార్త అయిపోతుందండి. ఒరిజినల్ ప్రతి కొంచెం లేటుగా దొరికింది. ఆ ఒరిజినల్ ప్రతిలో 8వ వచనంతోనే అది ముగిసిపోయింది. ఎందుకు ముగిసిపోయింది అని అంటే, రచయితలు ఆ రోజుల్లో రకరకాల రచనా శైలిని ఉపయోగించేవారు. మార్కు ఉపయోగించినటువంటి రచనా శైలి ఏమిటంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, తిరిగి లేచిన తర్వాత మహిళలకి ఆ విషయం చెప్పి వెళ్ళి శిష్యులకి చెప్పండి అని అన్నారు. వాళ్ళు వెళ్ళి శిష్యులకి చెప్పలేదు అని అంతటితో ఆపేశారు. అంటే దాని అర్థం ఏంటి? రిమైనింగ్ మనం ఫిల్ చేయాలి. అదేంటనంటే, ఆ మహిళలు చెప్పకుండా ఆగిపోయారు పునరుత్థానం గురించి. ఇప్పుడు మీరు ఇలాగ ఆగిపోతారా? లేదంటే మీరు వెళ్ళి చెప్తారా? ఈ మహా శుభవార్తని ప్రజలందరికీ మీరు చెబుతారా? లేకపోతే వీళ్ళలాగా ఆగిపోతారా అని ఒక లాజికల్ ఎండింగ్ ఇవ్వడం అనమాట. ఒక ఆసక్తికరమైనటువంటి ఎండింగ్ని ఇవ్వడంలో భాగంగా మార్కు గారు అక్కడితో ఆపేశారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మరికొన్ని ప్రతుల్లో ఈ రిమైనింగ్ వచనాలు కూడా రాయబడి ఉన్నాయి. ఒరిజినల్ గ్రీకు ప్రతిలో 8వ వచనంతోనే మార్కు సువార్త అనేది కన్క్లూడ్ అవుతుంది. అయితే మిగిలిన వచనాలన్నీ కూడా ఇతర తర్వాత దొరికినటువంటి కొన్ని మ్యానుస్క్రిప్ట్స్లో లభించాయి. దాన్నే లాటిన్ వల్గేట్లోకి ఈ అంశాలను కలిపి అనువదించారు. సో లాటిన్ వల్గేట్ని చర్చ్ అఫీషియల్గా తీసుకుంది కాబట్టి ఈ 8వ వచనం తర్వాత కూడా ఈ అంశాలన్నింటినీ 19వ వచనం వరకు కూడా అవన్నీ ఉంటాయి. 9వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీలు వెళ్ళి పేతురుతోనూ ఆయన సహచరులతోనూ ఈ సంగతులను గురించి సంక్షిప్తంగా తెలియజేసిరి. పిదప పవిత్రమును సజీవమును అగు ఈ నిత్య రక్షణ సువార్తను యేసే తన శిష్యుల మూలమున లోకమందంతటా వ్యాపింపజేశను అని ఈ మాటను చివర పెట్టారు. దానికంటే ముందు ఇంకొన్ని అంశాలు ఉన్నాయి, పరిశీలిద్దాం. ఆదివారం ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెదలగొట్టిన మగ్దలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చను. యేసుక్రీస్తు అసలు మొదటగా స్త్రీలకు ఎందుకు దర్శనం ఇవ్వాలి? ఎందుకనంటే ఆ రోజుల్లో ఇజ్రాయేల్లో యేసుక్రీస్తు జీవించి మరణించినటువంటి ఆ కాలంలో, మరణించి తిరిగి లేచినటువంటి కాలంలో స్త్రీల సాక్ష్యానికి విలువ లేదు. అంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు చేస్తున్నటువంటి వ్యక్తిని ఒక స్త్రీ చూసినా కూడా ఆ స్త్రీ ఆ మహాసభలోకి వెళ్ళి, అనగా సన్హెడ్రిన్లోకి వెళ్ళి అతడు హత్య చేస్తుండగా నేను చూశాను అని చెప్పినా కూడా ఆ స్త్రీ యొక్క మాటలకి ప్రాముఖ్యత ఉండదు. ఓన్లీ పురుషుల యొక్క మాటలకు మాత్రమే వాల్యూ ఉంటుంది. స్త్రీల యొక్క హక్కులను, స్త్రీల ఆలోచనలను ఖండించి అణచివేసినటువంటి సమాజం అది, పురుషాధిక్య సమాజం. అందుకనే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన శుభవార్త పరిచర్యలో అనేక మంది స్త్రీలను హైలైట్ చేసుకుంటూ వెళ్ళడం చూస్తాము. అలాగే మగ్దలా మరియమ్మకు మరణించి తిరిగి లేచిన తర్వాత తొలిసారి దర్శనం ఇవ్వడం చూసాం. ఆ తర్వాత మరియ తల్లిని ఎంతగానో ఆయన గొప్పగా మాట్లాడటం చూసాం. మరియ తల్లి గురించి, మరియ తల్లి యొక్క దర్శనాలు, ఆమె యొక్క పరలోకం చేరిన తర్వాత కూడా దర్శనాలు ఇవ్వడానికి ఆమెకి అనుమతి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు అనంటే, స్త్రీ సభలో పురుషాధిక్యత ఉండడానికి వీల్లేదు. మనుషులిద్దరూ సరిసమానులే, అన్ని విషయాల్లోనూ మనుషులిద్దరూ సరిసమానులే అనే విషయాన్ని గుర్తు చేస్తూ, దానికి గుర్తుగా మరియ తల్లి యొక్క అంశాన్ని చర్చిలో మనం గమనించినట్లయితే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈవెన్ చర్చిలోకి వెళ్ళి ఫాదర్ని పలకరించే దానికంటే ముందే మరియ తల్లి స్వరూపం దగ్గరికి వెళ్ళి పితాపుత్ర వేసుకొని గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పడం మన యొక్క శ్రీ సభలో అలవాటు. అంటే ఈ పురుషాధిక్యత అనేటు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా ఇది ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమే ఒక స్త్రీ ద్వారా ప్రపంచానికి తెలియజేయబడుతూ ఉంది. ఆ తర్వాత ఆమె వెళ్ళి ఆయనతో ఉండిన వారును దుఃఖసాగరంలో ఉన్నటువంటి ఆయన శిష్యులకు ఈ సమాచారం అందజేశాను. ఆయన జీవించి ఉన్నాడని, ఆమెకు దర్శనమిచ్చినని విని వారు నమ్మరైరి. ఎందుకు నమ్మలేదు అని అంటే, ఆనాడు స్త్రీలకు ఉన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి అదే. స్త్రీ వచ్చి చెప్తే మేము ఎలా నమ్మాలి? ఈమె ఏం చూసిందో, నిజంగానే చూసిందో లేకపోతే బాధలో ఏదో ఊహించుకుంటుందో అనేటువంటి ఆలోచనల్లో వాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత 12వ వచనం, పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చను. వారిద్దరూ తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి, కానీ వారు నమ్మలేదు. చూడండి, శిష్యులు ఎలా తయారైపోయారంటే, జస్ట్ 3 రోజుల్లో వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా అయిపోయిందంటే దారుణంగా పడిపోయింది. మేము అనుసరించినటువంటి యేసుక్రీస్తుని ఎంత దారుణంగా చంపారు, నెక్స్ట్ మేమే అనేటువంటి భయంతో తలుపులు వేసుకొని లోపల దాక్కున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ ఎమ్మవ మార్గంలో, ఇది మనం లూకా సువార్తలో చూస్తాం 24వ అధ్యాయంలో, ప్రత్యేకించి యేసుక్రీస్తు దివ్యసప్రసాదం గురించి మళ్ళీ మాట్లాడడం మనం చూస్తాం అక్కడ. ఓకే, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంది. ఎమ్మవ మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులకు దర్శనం ఇచ్చారు, వాళ్ళు వచ్చి చెప్పారు, అయినా కూడా ఈ శిష్యులు వినలేదు. ఆ తర్వాత 14వ వచనం, తదుపరి 11 శిష్యులు భోజనం చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తాను చూసిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు, హృదయ కాఠిన్యమును వారిని గద్దించను.
యేసుక్రీస్తు మరలా గద్దిస్తున్నాడు వాళ్ళని. యేసుక్రీస్తుకి నిరంతరం ఇది పనే, అది ఈ రోజుకి పనే. ఈరోజు సృజన అనేటువంటి నేను, వింటున్నటువంటి మీరు, మనము కూడా అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాము. కొన్నిసార్లు ఇవన్నీ నిజమేనా అనేటువంటి భావనలో పడిపోతుంటాము. దేవుడు నాతో మాట్లాడతాడా అనే అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాము. యేసుక్రీస్తు ఆ క్షణంలో ఈ మాటలను గుర్తు చేసుకోండి. ఎన్నిసార్లు యేసుక్రీస్తు శిష్యులను గద్దిస్తూనే ఉన్నాడు నిరంతరం. ఇప్పుడు కూడా గద్దిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వారితో ఇట్లా, మీరు ప్రపంచమంతయు తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. స్పష్టంగా ఒక విషయం క్లియర్ చేసి పెట్టాడు. మీరు ప్రపంచమంతటా తిరిగి ఈ సువార్తను చెప్పాలి. నేను విజయవాడలో ఒక చర్చి పెట్టుకొని విజయవాడలో చెప్తానండి, కుదరదండి. నేను హైదరాబాద్లోనే ఒక చర్చి పెట్టుకొని ఆ చర్చిలో మాత్రమే చెప్తానండి అంటే కుదరదండి. నేను గోదావరి నది పక్కనే బాగా డబ్బులు వచ్చే ప్రాంతంలోనే ఒక చర్చి పెట్టుకొని ఈ చుట్టుపక్కల సువార్త చెప్పుకుంటానండి అంటే కుదరదండి. నువ్వు ముళ్ళ పొదలు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, ఎడారి ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, సస్యశ్యామలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, సకల జాతి జనులకు వెళ్ళాలండి, సకల జాతి జనుల వద్దకు వెళ్ళాలండి. మీరు చేసేటువంటి బోధలన్నీ ఈ రోజుల్లో కేవలం ఒక తెలుగు ప్రాంతంలో గోదావరి నది ఏరియా చుట్టూ మాత్రమే మీరు సువార్త పరిచర్య చేస్తుంటే మీరు దేవుని కోసం కాదు, డబ్బుల కోసం చేస్తున్నారనేటువంటి భావన వస్తుంది. కానీ శిష్యులు అలా కాదు. యేసుక్రీస్తు మాటను పట్టుకున్నటువంటి ఈ వ్యక్తులు, తోమా గారు ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడు. ఆయనకేం పట్టింది అంత కర్మ? మరి ఆయన కూడా ఆ జోర్డాన్ పరిసర ప్రాంతాల్లో, జోర్దాను నదీ తీరంలోనే ఒక చర్చిని ఏర్పాటు చేసుకొని అక్కడే చెప్పొచ్చు కదా. చెప్పరండి. ఎందుకంటే వాళ్ళు అపోస్తలులు, బయటికి వెళ్ళాలి. మనం మాత్రం బాగా నది ఉన్న దగ్గర మనం సంఘాలను ఏర్పాటు చేసుకుందామండి, మంచిది. ఆ తర్వాత యేసుక్రీస్తు ఇంకా అంటున్నాడు, విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. ఇవన్నీ నెరవేరాయండి. మనం జస్ట్ అపోస్తలుల కార్యములు ఓపెన్ చేసి చదువుతుంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి అద్భుతాలన్నీ నెరవేరాయి. చూడండి, ఉదాహరణకి, నా నామమున దెయ్యములను వెదలగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు, ప్రాణాపాయకరమైనది ఏది తాగినను వారికి హాని కలగదు, రోగులపై తమ హస్తములు ఉంచినంత మాత్రమున వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ అద్భుతాలన్నీ అపోస్తల చర్యల్లో జరిగాయి. మనం ఓపెన్ చేసి చదవడం మొదలు పెడితే చాలు అన్నీ ఒకదానమ్మడి ఒకటి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు మోక్షారోహణం అవుతున్నారు. ఈ విధంగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి యొక్క బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఈ విధంగా చర్చి యొక్క బోధ అనేది ఇక్కడి వరకు చేరింది. 1500 సంవత్సరాల పాటు కథోలిక శ్రీసభ ప్రతి దేశంలోకి వెళ్ళింది. ప్రతి దేశంలోనికి వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించింది. ఈనాటికి అది చేస్తూనే ఉంది. ఎవరో కాదు, మన పోప్ ఫ్రాన్సిస్ గారు. ఎలాగూ పేతురు గారి గురించి అనేక మాటలు వస్తున్నాయి కాబట్టి ఈనాడు ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి మాటను మనం పరిశీలించినట్లయితే, ఆయన ఎన్నిక జరిగినప్పటి నుంచి దాదాపు 10-15 ముస్లిం దేశాల్లో తిరిగాడు ఆయన. ఆ ముస్లిం దేశాల్లో కనీసం 90% పైగా ముస్లింలు ఉన్నటువంటి దేశాల్లోనే ఆయన ఎక్కువగా వెళ్ళి సువార్త ప్రకటన చేసి వస్తున్నాడు. ఈ రోజుల్లో ఎవరండి వెళ్తారు? అలాగే వెళ్ళి చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవరికన్నా ఉందా? రాజు పక్కన కూర్చొని యేసుక్రీస్తు గురించి, ఏది ముస్లిం రాజు పక్కన వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు గురించి మాట్లాడడమే దారుణం, బైబిల్ చేతిలో ఉంటే చంపేస్తారు. అలాంటిది ఈ పేతురు గారి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, పోపుగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ గారు అక్కడికి వెళ్ళి దివ్యబలి పూజను అర్పించి బైబిల్ బోధనలు చేసి బయటకు వస్తున్నారు. అది దేవుడు శ్రీసభకు తోడుగా ఉండడం అంటే. ఇక్కడ కూర్చొని ఈ ఊర్లో ఆ ఊర్లో మీటింగులు పెట్టుకొని కొట్లాడుకోవటం కాదండి. సకల జాతి జనులకు సువార్త బోధించబడాలి. అలా సకల జాతి జనులకు ఏ సంఘం అయితే బోధిస్తుందో, ఒక ప్రొటెస్టెంట్ సంఘాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని రండి. సకల జాతి జనులకు మీరు అమెరికా పోయినా బోధిస్తూ ఉండాలి అదే చర్చ్, జపాన్ పోయినా బోధిస్తూ ఉండాలి, కింద ఏదో మారుమూల ప్రాంతంలో తెలియనటువంటి ఒక ఆఫ్రికా దేశానికి పోయినా కూడా అది బోధిస్తూ ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అప్పటి వరకు కథోలిక శ్రీసభ అన్ని చోట్లకు వెళుతూనే ఉంటుంది, చెబుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రజలకి అందిస్తూనే ఉంటుంది. ఇంతటితో మార్కు శుభవార్త పూర్తిగా సంపూర్ణమైంది. ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వాటన్నిటికీ నేను సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో నేను ఎవరైనా మిమ్మల్ని తెలియక నాకు హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. అలాగే మీరు ఏదైనా నేర్చుకొని ఉంటే కొత్తగా, దయచేసి ఆ విషయాలను నాకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.